నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ జనార్దన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్డి అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు కలువాయి బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బడి ఏడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అలాగే తల్లికి వందనం, సర్వేపల్లి విద్యామిత్ర కిట్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఎన్సీసీ వంటి ప్రభుత్వ పాఠశాలలలో అందుతున్న సౌకర్యాలను వివరించారు. బాలికల కోసం ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా సదుపాయం ఉందని, ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల మండలంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలనే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ఇక్కడ మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నూతన ఎంఈఓ గారికి, పాత్రికేయులకు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ బీవీఎన్ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్లో ఘనమైన రిజల్ట్ సాధించిన కారణంగా ఈరోజు మేము ర్యాలీ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాము. సుదూర ప్రాంతాల నుండి, గ్రామాల నుండి పిల్లలు వచ్చి కష్టపడి చదివి, కష్టపడిన ఉపాధ్యాయుల యొక్క శ్రమను మరి వాళ్ళు మంచి మార్కుల ద్వారా చూపించినారు. కాబట్టి ఆ మార్కులతో ఈరోజు మేము మీ ముందుకు వచ్చాము. రాబోయే విద్యా సంవత్సరంలో మీ యొక్క పిల్లలు మా పాఠశాలలో చేర్పించి విద్యతో పాటు ఎన్సీసీ, స్కౌటు, గేమ్స్, అనేక రకమైన కార్యక్రమాలు మిగతాన్ని మన ఎంఈఓ గారు చెప్పేశారు. ఇవన్నీ మీ పిల్లలకు అందుబాటులో వస్తాయి. కాబట్టి నడిబొడ్డులో ఉండేటువంటి గొప్ప పాఠశాల మరి బస్టాండ్ సెంటర్లోనే ఉంది. మరి పెద్దలు ఈ స్థలాన్ని దాతలుగా ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గొప్ప పాఠశాల, హై స్కూల్ ప్లస్ మరి ఇంటర్మీడియట్ అనేది ఉంది. కాబట్టి మీ యొక్క ఆడపిల్లలను ఎక్కడికి పంపించుకోకుండా ఇక్కడ కేవలం ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ చదువు, సెకండరీ స్థాయికి బాలికలు, బాలులతో కలిపినటువంటి కో ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మరి మీ పిల్లల యొక్క చదువుల్ని ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళి మరి మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు తీసుకుంటారని, మీరు డబ్బులు మరి అప్పుల పాలైపోకుండా మీ పిల్లల చదువుల కోసం కార్పొరేట్లో చేర్పించుకోకుండా మరి గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించి మంచి రిజల్ట్తో కాంపిటీషన్ పరీక్షలకు పోటీగా పోయేటట్టు తయారు చేసుకుంటారని మీకు మనవి చేస్తున్నాము. అలాగే మా ఉపాధ్యాయులు మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారిని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ర్యాలీ యొక్క ఉద్దేశం వచ్చేసి బడి బాట, జ్ఞాన బాట, అదేవిధంగా బడి పిలుస్తుంది అనే కార్యక్రమంలో 5 సంవత్సరాల వయసు కలిగి 18 సంవత్సరాలు ఉన్న విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో నమోదు కావాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పాఠశాల కూడా చాలా ఆధునికంగా అన్ని వసతులు కూడినట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పిల్లలకి ఇప్పుడు ఇంకా ప్రీ ప్రైమరీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని, ఒకే పాఠశాలలో ఏర్పాటు చేయాలని, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ విధంగా కూడా ప్రణాళికలు చేసి ఈ మధ్య ఒక జిల్లాను కూడా ఆ విధంగా హైలైట్ చేసి ఆ జిల్లాలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకే ప్రాంగణంలో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మరి పాఠశాలలో విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా పాఠశాల తరగతి గదులు, ప్రతి తరగతికి ఉపాధ్యాయుని నియమించడం కూడా జరిగింది. మరి ఈరోజు కలువాయి మండలంలో అయితే 3444 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈసారి ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థులకు పాఠశాలలో చేరిన వెంటనే 9 రకాలతో కూడిన వస్తువులతో సర్వేపల్లి రాధాకృష్ణ అనే విద్యామిత్ర అనే పథకంతో ఈ 9 రకాల వస్తువులు అంటే బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, తర్వాత షూస్, బ్యాగు, టై, బెల్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. మరి విద్యార్థులకు డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజనం ఏర్పాటు, రోజు ఒక రకమైన కూరగాయలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారానికి 5 కోడిగుడ్లు
మరి విద్యార్థులకు పోషక విలువ తగ్గకుండా మధ్యలో 3 రోజులు చిక్కీలు 3 రోజులు రాగి జావా ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా విద్యార్థులు 5వ తరగతికి వస్తే నవోదయ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకునేదానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు 8వ తరగతికి వచ్చి అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.